బాబాయ్ ఇంతసేపు ఏంటి బాబాయ్ నువ్వు అర్జెంట్గా తెల్లారితో పిలిచేసి ఓ సుందరకాండ గురించి సుందరకాండ ఇప్పుడు రిలీజు ఏంది డిలే అయింది, మీరు భైరవం షూటింగ్ తీసుకెళ్ళి మా సుందరకాండని డిలే చేశారు అని నానా హింసలు పెట్టి తెల్లారితో లేపిన ఇక్కడికి పిలిచాడు. నేను కూడా సుందరకాండ అని చెప్పి కలర్ఫుల్గా ఉంటుందని కలర్ఫుల్గా వచ్చాను. కాకపోతే నిన్ను పిలిపించాడు. నన్ను పిలిపించాడు అంటే నన్ను అనుకోలేదా నువ్వు? నిన్ను అనుకోలేదు. ఇంకెవరన్నా స్టార్ కాస్ట్ సుందరకాండ అంటే పాత వెంకటేష్ గారు మీనా అదనుకున్నారా? కాదు, ట్రైలర్ చూశాను కదా, మా టీచర్ అమ్మ వాళ్ళు వస్తారనుకున్నాను నేను. ఆయన అంతా అక్కడే ఉన్నాడు. చైల్డ్హుడ్ క్రష్ కదా. ఇంకేంటి బాబాయ్? చెప్ బాబాయ్, ఎప్పుడు సుందరకాండ చెప్పండి, ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? వినాయక చవితి రోజే. మాకు ముందు చూపించాలి లేవా? మా వాడు కాపీ కంప్లీట్ చేసేస్తే ముందే వేసేద్దాం. ఇంకా అవ్వలేదా? ఇంకొక 2 days అయిపోద్ది. ఈలోగా కాఫీ తాగుదాం. కాఫీ రెడీ లోపల. సారీ, పొద్దున్న అలాగా మామూలుగా రాత్రిలో ఓకే. పొద్దున్నే కొన్నిసార్లు దారి దుప్పుతుంటా. మామూలుగా మనోడికి నిద్ర వచ్చింది అనుకో, ఇంక పిచ్చి జోకులు మామూలుగా ఉండవు. 9 దాటితే ఇంక అన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. చాలా కనిపించిన ఒకటి ఇస్తాను. చెప్పండి సుందరకాండ గురించి. తొందరగా మరి చెప్పండి. అంటే కొత్తగా ఉంటుంది. సో సినిమా ఓకే డెఫినెట్గా ఏంటంటే అంటే నేను ఈ మధ్య చేయలేదు అసలు ఈ జానర్. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. సో నీకు తెలుసు కదా, అటు టీచర్ని ఇటు స్టూడెంట్ లవ్ చేసి న్యూ ఏజ్ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ కాన్సెప్ట్ అయితే డెఫినెట్ చూసినప్పుడు ఇది ఎక్కడ కాన్సెప్ట్ పెట్టాడు బావాడు అనుకున్నాను. అసలు నేను రియల్ లైఫ్కి దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇంతకీ రియల్ లైఫ్లో ఓకే, మా ముందు అయితే మంచి రాముడు మంచి బాలుడు అంత ఓకే, బయట కూడా అలాగే ఉంటావు నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి. కాకపోతే మాకు తెలియకుండా, ఇంట్లో తెలియకుండా డిడ్ యు డూ ఎనీథింగ్ తొంటరి పని? సరే ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు. ఎప్పుడైనా అలా లవ్ లెటర్లు ఇవ్వడం? ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఓకే, అక్కడ వరకు ఓకే. అవునా? టీచర్ గారికి ఇచ్చావు? టీచర్కి ఇవ్వలేదు. అంటే లవ్ లెటర్ తల కిందలు పెట్టి ఆలడేసి ఉంటారు ఆ రోజుల్లో. టీచర్కి ఇవ్వలేదు చిన్నప్పుడు. ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు, సిరికి తెలుసా ఈ విషయం? చెప్పా, ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు. ఏమని రాసే లవ్ లెటర్? ఏమైనా కంటెంట్ ఏముంది చెప్పు. నేను రాయాలి, వాళ్ళు రాసి ఇచ్చారు. వచ్చింది మింగే. ఏమని ఉన్నింది బాబాయ్ కంటెంట్? ఏమని వచ్చింది? ఎవడికి గుర్తుంది? లవ్ లెటర్ ఎందుకు గుర్తుండదు? స్కై ఇస్ బ్లూ మై హార్ట్ ఇస్ బ్లూ అలా ఉన్నిందా ఏంటి? అంత కవిత్వాలు లేవు. అంత లేదా? బట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇచ్చింది ఒక అమ్మాయి. ఒక 5 స్టార్లు ఎంతెంత పేపర్స్ మీద ఎలవియన్ రాసి ఇచ్చింది. పేపర్ పడేసి 5 స్టార్ తినేసావు కదా? 5 స్టార్ లేదు, అన్ని పేపర్లే ఉన్నాయి. 5 స్టార్ పేపర్. అందుకే చాక్లెట్ ఏదో కష్టపడి మింగుకుంటున్నాడు. చెప్పండి సుందరకాండ గురించి. సరే నీకు ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చారేంట్రా? సుందరకాండ ఏంటి అంటే శుభ్రంగా ఇప్పుడు ఈ మధ్యన భైరవం చూసాం, మీది ఇప్పుడు మిరాయి కూడా 1 week గ్యాప్లోనే వస్తుంది. అవును, అది చూడండి 1 week గ్యాప్లో బాబాయ్ వినాయక చవితి 27th వస్తున్నారు, మేము September 5 వస్తాం. 5 మీరు శుభ్రంగా ఈ యాక్షన్ ఫైట్లు మీకు బాగా సూట్ అవుతాయి కదా. ఎందుకు మేము చేసుకుంటున్నాం కదా. మీరు ఫైట్లు చేయట్లేదా? మృత్యుజయ వస్తుంది కదరా, ఫైట్లు బేస్డే కదా. ఫైట్లు లా ఉంటాయి అంతే, థ్రిల్లరే కదా. లా ఉంటాయి. వాళ్ళే వచ్చి నేను చేయి తీసుకుని కొట్టుకుని వెళ్ళిపోతారు, ఏమి నువ్వే కొడతావు కదా. అంటే చిన్న మూడ్ అలా ఉంటుంది, మూడ్ అలా ఉంటుంది, వాళ్ళే వచ్చి కొట్టించుకునేలాగా. కానీ ఎక్కడ యాక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు సోలో చేశాను, మధ్యలో సావిత్రి ఒకటి చేసినట్టున్నాను అంతే, లవ్ స్టోరీ. తర్వాత ఏం చేయలేదు కదా. వెంకీ కథ చెప్పగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏజ్ అప్రాపర్, ఇద్దరు గురించి కాదే, ఏజ్ అప్రాపరియేట్గా ఉన్నది. బిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? బిట్ సీన్స్ ఇట్స్ కామెడీ సీన్స్, ఇట్స్ కామెడీ ఉన్నాయి. ఇట్స్ క్లీన్, నేనేమన్నాను? ఇట్స్ క్లీన్ కామెడీ. క్లీన్ కామెడీ, నేను అదే చెప్తున్నాను. క్లీన్ కామెడీ అంటే క్లీన్గా ఉంటుంది అంటే 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 మాది డర్టీ కామెడీగా ఉంటుందా? ఏంటి మీ ఉద్దేశం? నువ్వు అడిగిన దానికి నేను చెప్పాను. బిట్లు అంటే క్లీన్ కామెడీ అంటే ఇట్స్ ఇన్ ద స్టోరీ. సపరేట్ ట్రాక్లు లేకపోతే అలా ఏం లేదు దీంట్లో. అది కొంచెం ఎడ్జ్ అన్నది.
స్టోరీ Story edge. చాలా చాలా edge లో ఉంటుంది. అది చాలా edge. మామూలు edge ఉంటుంది. చాలా జాగ్రత్తగా సెన్సిబుల్ ఏ సర్టిఫికేట్ ఏ ప్లస్ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంది క్లీన్ యూ క్లీన్ యూ ప్లస్ యూ యూ పిల్లలే డైరెక్ట్గా టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు, అలా ఉంటుంది. పిల్లల గురుకులు వెళ్ళిపోవాలి. కాన్సెప్ట్ ఒకటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కానీ సినిమా అంతా క్లీన్గా ఉంటుంది. ఓకే అంటే ఇది ఫ్యామిలీ నా హ్యాపీ అంటే అసలు అదే బేసిక్గా ఎడ్జ్ దాటకూడదు అనేది ఎక్కువ కాన్షియస్గా ఉన్నాం కదా. సో ఐడియా అప్పుడు యూత్ ఇన్స్పైర్ అవ్వచ్చా? ఇన్స్పైర్ అయ్యి ముందు పెళ్లి చేసుకోవచ్చు. ఇన్స్పైర్ ముందు చేసుకొని గొడవ చేసుకోవాలి వెయిట్ చేయకుండా. సో అప్పుడు వర్కౌట్ Wait చేస్తే complications. ఇన్స్పిరేషన్ అక్కడే ఈ దీంట్లో. సో ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా ఇరుక్కున్నావా రియల్ లైఫ్? లేదు బాబాయ్, నువ్వు ఇరుక్కోలేదు ఎప్పుడు. అవునా? నువ్వు నేను నాకు అసలు ఛాన్సే లేదు. ఇరుక్కోకుండా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. లేదంటే అంటే కాలేజ్ అవగానే పెళ్ళి అయిపోయింది కదా అడిగి. ఓహో కాలేజ్ ఎగిన అయిపోయింది. 2006 మ్యారీడ్ బాయ్ చేసారా చేసుకున్నావా? ఉన్నాడు. చేసుకున్నాను. చేసేసుకున్నావు. నీకే జరిగి ఉండాలి ఏమైనా ఉంటే ఇలాంటి. ఫోర్స్ చేసి పెళ్లి చేశారు. అలా కాదు ఇలాంటి కాన్సెప్ట్ నీకే తగులు ఉండాలి, మాకు ఛాన్స్ లేదు. లేదు బాబాయ్, నాకు ఎవరు పడలేదు బాబాయ్. అంటే ఎవరు టీచర్లే? ఆ ధైర్యం కూడా చేయలేదు నేను. లేదు మామూలుగా మా ఏజ్ గ్రూప్కే ఏదైనా మాట్లాడితే తాటి తీసేటోళ్ళు ఆ రోజుల్లో. తిరుపతి స్టైల్ ట్రీట్మెంట్ ఉండేది. ఇంకా టీచర్ వరకు థాట్స్ వెళ్ళేది కాదు. ఇప్పుడు మీరా ఏంటి పరిస్థితి? The Black Swan. అది వేరే కంప్లీట్ డిఫరెంట్ వైబ్ బాబాయ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీకు. ఎగ్జాక్ట్ ఆపోజిట్. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు లైక్ ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పటి నుంచే అది చెప్పినప్పుడే ఇట్స్ వెరీ అంబిషియస్. అండ్ బట్ నేను నమ్మాను ఇట్ ఈస్ అంబిషియస్. బట్ ఎవరైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారంటే అది కార్తిక్ ఘట్టమనేని గారు. బికాజ్ ఆయన కెమెరామ్యాన్ కూడా, ఆయన డిఓపి. సో ఈ యూస్ టు హ్యాండిల్ కెమెరా అండ్ డైరెక్ట్ చేస్తూ సెట్లో ఒక సౌండ్ అనేది వినిపించేది. ఇంత పెద్ద సినిమా చేస్తూ ఇంత సౌండ్ వచ్చేది కాదు. అనుకున్నంత టైంలో మా గ్యాప్స్ వచ్చేసి బికాజ్ లాట్ ఆఫ్ సీజీ ఉండడం వల్ల షెడ్యూల్ గ్యాప్ తీసుకొని హీ వాస్ ఫినిషింగ్ ద సీజీ వర్క్ అగైన్. దాని తర్వాత హీ వాస్ కమింగ్ అండ్ షూటింగ్. నైస్. బట్ ఏ రోజు అనుకున్నట్టు షెడ్యూల్ ఫినిష్ చేయడం అండ్ ద ఇంపాక్ట్ హీ క్రియేటెడ్ విత్ ద ఫిలిం విత్ ద బోత్ ద క్యారెక్టర్స్, తేజ్ క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ, ఇట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అండ్ దిస్ ద పార్ట్ 1. అండ్ డెఫినెట్లీ ఈ సినిమాకి ఐ ప్రౌడ్ ఇది ఒక సిరీస్ గానో ఇట్ విల్ కంటిన్యూ. అండ్ డివోషనల్ టచ్ కూడా ఏమైనా ఉందా? అని ఉంది. అయ్యో కంప్లీట్ అశోకుడు 9 పుస్తకాలు అంటేనే ఇంకా ఇట్స్ ఆల్ మిక్స్. ఒక పుస్తకం వచ్చేసి శబ్ద పుస్తకం ఉంటుంది, ఇంకోటి వచ్చి శబ్దాయుధాలు, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక పుస్తకం. అండ్ అలా డిఫరెంట్గా ఒకటి లైఫ్ లాస్ట్ పుస్తకం వచ్చేసి అదే ఇంకా నీకు చావు ఉండదు అనమాట. ఓకే.